వ్యాక్సిన్కి అయితే పోతున్నాం, కానీ మా చిన్నోని చూపిస్తా. పాపం ఇప్పుడు ఎట్లున్నాడో, మంచిగా పడుకున్నాడు, తర్వాత అయితే ఏడుస్తాడు పాపం. తండ్రి వండుకున్నాడు మంచి హ్యాపీగా, మంచి నిద్ర ఉన్నాడు. గాఢ నిద్రలా నన్ను ఎత్తుకొని పోవాలి ఇప్పుడు వ్యాక్సిన్ కాడికి. ఇప్పుడైతే ఆన్లైన్ చేయించడానికి అయితే ఆన్లైన్ రూమ్కి వెళ్తాం. తర్వాత అక్కడైతే లైన్ కట్టమన్నారు. సో మనం బుక్ తీసుకొని లైన్ కట్టాలా. తర్వాత ఏంటంటే వ్యాక్సిన్ వేసే ఉంటుంది. కానీ పోయిన బుధవారం ఏంటంటే అక్కడ ఎండి అనేది చనిపోయింది అనమాట. అందువల్ల వ్యాక్సిన్ అనేది వేయలేదు. పోయిన సాటర్డే వేయాలి, కానీ బుధవారం వేస్తా అన్నారు. మళ్ళీ మనం బుధవారానికి వచ్చినాం. అక్కడ మా చిన్నోడు మా మమ్మీతోని ముచ్చట్లు పెడుతున్నాడు. ఇంకా వ్యాక్సిన్ అనేది వేయలేదు, వేసినాక వేరే ఉంటుంది. ఇప్పుడైతే హ్యాపీగా మా మమ్మీ వాళ్ళతో ఆడుకుంటుండన్నమాట. వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నారు. చిన్నపిల్లలు కొడితే చాలా బాగుంటుంది కదా. అట్లా మీ పిల్లలు కూడా వ్యాక్సినేషన్ ముందు ఇట్లాంటి ఏమన్నా చేస్తే కమెంట్ చేయండి. సో మా బాబాయ్ అయితే ఆడుకుంటుండే మా అమ్మ వాళ్ళతోని. మా వదిన చెప్తుంది 3 ఇంజక్షన్లు పడతాయి ఇప్పుడు నీకు, మంచిగా ఆడుకుంటావా, నువ్వు ఇట్లా నవ్వుతావా అని అంటుంది. కానీ తప్పదు కదా, ఇంజక్షన్లు వేస్తే మన బేబీ అనేది ఇమ్యూనిటీతో హెల్తీగా ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా వేయించాలి. ఏడుస్తున్నారని చెప్పేసి మా వారైతే చాలా కోప్పడ్డారు అనమాట నా మీద. సో మన వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి.